మహాశివరాత్రి అంటే శివుని యొక్క గొప్ప రాత్రి. పార్వతీదేవి ముందు జన్మలో ఆమె సతీదేవిగా జన్మించింది. తన తండ్రి దక్షుడు శివుణ్ణి అవమానించడంతో ఆమె అగ్నిలో ప్రవేశించింది. తరువాత హిమవంతుడి ఇంట పార్వతిగా పుట్టి మళ్లీ శివుణ్ణి వరంగా పొందాలని సంకల్పించింది. శివుడు లోక సంసారాలకు దూరంగా హిమాలయాల్లో ధ్యానంలో ఉండేవాడు. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి కఠిన తపస్సు చేసింది. ఆహారం మానేసింది, చలీ వేడి తట్టుకుంది, సంవత్సరాలపాటు ధ్యానం చేసింది. శివుడు ఒక యోగి వేషంలో వచ్చి పార్వతిని పరీక్షించాడు. శివుడు అరణ్యవాసి, అలంకారాలు లేనివాడు. ఆయనని ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగాడు. పార్వతి సమాధానమిచ్చింది, శివుడు పరమాత్ముడు, ఆయననే నా భర్తగా కోరుకుంటున్నాను. శివుడు సంతోషించి తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. హిమవంతుడి ఇంట గొప్ప వేడుకగా శివపార్వతీ వివాహం జరిగింది. అందుకే ఈ రోజు మహాశివరాత్రి జరుపుకుంటాం. ఇంతేకాక ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారో అనే వాదం జరిగింది. అప్పుడు శివుడు అనంత జ్యోతిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగరూపాన్ని దర్శించిన రాత్రి మహాశివరాత్రి అని చెబుతారు. ఇంతేకాక దేవతలు అసురులు అమృతం కోసం పాలకడలిని మధించినప్పుడు అమృతానికి ముందు భయంకరమైన హాలాహలం పుట్టింది. లోకాలను రక్షించడం కోసం పరమశివుడు ఆ విషాన్ని మింగేశాడు. ఆ విషం గొంతుదాటి లోపలికి వెళ్లకుండా పార్వతీదేవి శివుని కంఠాలి గట్టిగా పట్టుకుంటుంది. విషం వల్ల ఆయన కంఠం నీలం రంగులోకి మారుతుంది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ విషప్రభావాన్ని తగ్గించడానికి దేవతలంతా ఆ రాత్రంతా శివుణ్ణి స్తుతిస్తూ జాగరణ చేస్తారు. అందుకే ఈ రోజు మహాశివరాత్రి జరుపుకుంటాం.